జాన్పహాడ్ సైదుల్ బాబా దయతో అందరూ సుభిక్షంగా ఉండాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా పాకలవీడు మండలం జాన్పహాడ్ సైదుల్ దర్గా ఉత్సవాల్లో మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ముజవర్ జానీ బాబా ఇంటి నుంచి సంథల్ ఖానా వరకు పవిత్ర గ్రంథాన్ని ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన జాన్పహాడ్ సైదుల్ బాబాను దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. మత సామరస్యానికి ప్రతీక అయిన జాన్పహాడ్ దర్గా ఉరుసు ఉత్సవాలకు ముస్లింలతో పాటు హిందువులు కూడా అదే స్థాయిలో దర్శించుకుంటారని, సైదుల్ బాబా దయతో ప్రజలందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. కుటుంబానికి సంవత్సరానికి 3,12,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేమందరం క్యాబినెట్ మంత్రులు కూర్చొని రాష్ట్రంలో దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి రాత్రి మొదలు కృషి చేస్తున్నాం. అహర్నిశలు కష్టపడుతున్నాం. నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా మరి జాన్పహాడ్ దర్గా సైదుల్ బాబా కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ముందు ముందు కూడా ఈ ప్రజలకు మరింత సేవ చేసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలి, మాకు ఫలం చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. जाने रहूंगा।